సునాదస్వరము మార్చ్ 10. ఒకప్పుడు ప్రజగా ఉండక ఇప్పుడు దేవుని ప్రజ అయితిరి. ఒకప్పుడు కనికరింపబడక ఇప్పుడు కనికరింపబడిన వారైతిరి. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం. మరి మన జీవితము యేసుక్రీస్తు లేనప్పుడు ఎలా ఉంది, ఆయనలోకి వచ్చిన తర్వాత మన జీవితంలో ఎటువంటి మార్పులు వచ్చాయో ఈ రోజున మనకు దేవుడు బయలుపరుస్తున్నాడు. ఒకప్పుడు మనము ఆయనకు దూరముగా చీకట్లో జీవిస్తున్న మనల్ని తన ఆశ్చర్యకరమైన వెలుగులోకి ఆయన తీసుకొని వచ్చాడు. ఇప్పుడు మనము దేవునికి ప్రజగా ఆయన కనికరం పొందుకున్న వారమై ఉన్నాం. అందుకే 9వ వచనంలో మనం చదువుతాం, మరి ఆయన గుణాతిశయం ప్రచురం చే నిమిత్తం మనం ఏర్పరచబడిన వంశము, రాజులైన యాజక సమూహముగా, పరిశుద్ధ జనముగా, దేవుని సొత్తైన ప్రజలుగా మనల్ని చేసుకున్నాడు. మరి యేసుక్రీస్తులో ఇంత గొప్ప భాగ్యమును మనం పొందుకున్నాం. ఒకప్పుడు ప్రజగా లేము, కానీ యేసుక్రీస్తు ద్వారా దేవుని ప్రజలుగా మనం ఏర్పరచబడ్డాం. ఆయన కనికరమును పొందుకున్నాం. మన భవిష్యత్ ఇది. ఆయన బిడ్డలుగా ఆయనతో నిత్యత్వం వరకు జీవించే కృపను ఆయన మనకు అనుగ్రహించాడు. అందుకే ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 19వ వచనంలో చదివినప్పుడు, ఒకప్పుడు మీరు పరజనులుగా పరదేశులుగా ఉన్నారు, కానీ ఇప్పుడు పరిశుద్ధులతో పాటుగా దేవుని ఇంటి వారే మీరున్నారని చెప్పి అక్కడ రాయబడింది. మరి నిత్యమే యేసుక్రీస్తు ద్వారా మనం పరిశుద్ధులతో జతపరచబడి ఆయన ఇంటి వారిగా, ఆయన సంఘముగా, ఆయన సహవాసంలో మనమున్నాం. అందుకే ఆయనను బట్టి ఇటువంటి ధన్యతను పొందుకున్నామని, ఆయన ప్రజలుగా మనం జీవించాలని ప్రభు కోరుతున్నాడు. మరి యెహోవా దేవుడు ఎప్పుడు కూడా ఇశ్రాయేలు ప్రజల్ని తన ప్రజలుగా చేసుకోవాలని చెప్పి ఆయన ఆశపడ్డాడు. అందుకే లేవియా కాండం 26వ అధ్యాయం 12వ వచనంలో చెప్పాడు, నేను మీకు దేవుడుగా ఉంటాను, నేను మీ మధ్యలో నడుస్తాను, మీరు నా ప్రజలై ఉంటారని చెప్పాడు. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదర, యేసుక్రీస్తు ద్వారా మనము దేవుని ప్రజలుగా స్వీకరింపబడ్డాం. ఒకప్పుడు కనికరం లేని వారిని ఇప్పుడు కనికరించాడు. కాబట్టి విశ్వాసంతో నేను ఇప్పుడు దేవుని బిడ్డను, ఆయన ప్రజల్లో నేను ఉన్నాను, ఆయనకు చెందిన దాన్నని విశ్వాసంతో ఆయన గుణాతిశయమును ప్రచురం చేస్తూ ఆయన బిడ్డలుగా జీవిద్దాం. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మా దేవ, ఈరోజు ఇచ్చిన వాగ్దానం కొరకే వందనాలు తండ్రి. మేము ఒకప్పుడు పరదేశులుగా పరజనముగా ఉన్నాము, కానీ మీ కృపను బట్టి మమ్మల్ని మీ జనముగా, మీ ప్రజలుగా చేసుకున్నందుకు స్తోత్రం. చీకట్లో నుండి వెలుగులోకి నడిపించి మమ్మల్ని రక్షించినందుకు మీకు వందనాలు. వినుచున్న ప్రతి ఒక్కరిని కూడా దీవించి మీ సొత్తైన ప్రజలుగా చేసుకొని మీరే మహిమను పొందమని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమెన్. ఈ శుభవచనము వినుచున్న ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేర్చబడునుగాక. నేను మీ ప్రియ సహోదరి మంజులాచరణ్.